అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి. దీంతో చిన్నారి కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులు, వీరికి 2 కుమార్తెలు. కేశవ్ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్న కుమార్తె వేదశ్రీ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయింది. బకెట్ నిండా నీరు ఉండటంతో అందులో మునిగింది. చిన్నారి బకెట్లో పడటాన్ని ఆలస్యంగా గమనించారు. బకెట్లో పడి ఉన్న చిన్నారిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బోధన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి దగ్గరలో నీటి బకెట్లు ఉంచడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పరిసరాల్లోని నీటి సంపులు, డ్రమ్ములు వంటి వాటిపై మూతలు పెట్టి ఉంచాలని సూచిస్తున్నారు. వేడి నీరు, వాటర్ హీటర్లు పిల్లలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఆడుకుంటూ వెళ్లి పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున వాటిని దూరంగా ఉంచాలని చెబుతున్నారు.